హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తల్లిని దేవతలా చూడడం మన సమాజంలో సహజం. కానీ ఆమెను ఒక సాధారణ మనిషిగా, తనకంటూ కలలు, కోరికలు ఉన్న వ్యక్తిగా చూడగలమా? అదే ప్రశ్నను ఎంతో హృదయానికి తాకేలా అడిగే సినిమానే ఈ 100 దేవుళ్ళు. ఇంక ఈ 100 దేవుళ్ళు మూవీ ఒక కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కాదు. హీరో ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్ లేదా పెద్ద ట్విస్టుల మీద ఆధారపడకుండా పూర్తిగా ఎమోషన్స్ మరియు మానవ సంబంధాల మీద నడిచే ఒక రూరల్ ఫ్యామిలీ డ్రామా. డైరెక్టర్ శశి మొదటి నుంచి కథను చాలా నెమ్మదిగా, సహజంగా బిల్డ్ చేశారు. గ్రామీణ జీవితం, ఫ్యామిలీ బాండ్స్, మదర్ అండ్ చిల్డ్రన్ అనుబంధాలు చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. ఈ మూవీ యొక్క కోర్ స్టోరీ లైన్ ఏంటంటే, కొంతమంది జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన ఈ మూవీ తల్లిని ఎప్పుడూ త్యాగమూర్తి, దేవతలా మాత్రమే చూపించే సాంప్రదాయ భావనకు భిన్నంగా సాగుతుంది. సెల్వి ఒక విడో. తన ఇద్దరు కూతుళ్ళ కోసం తన జీవితం పూర్తిగా అంకితం చేసింది. కానీ సంవత్సరాలు గడిచాక తనకు కూడా కొన్ని కలలు, కొన్ని కోరికలు ఉన్నాయని గుర్తొస్తుంది. అయితే తన సంతోషం కోసం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబం మరియు సమాజం దానికి అంగీకరిస్తాయా, లేదా సాంప్రదాయాల పేరుతో ఆమె కోరికలను అణిచివేస్తాయా అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఇంకా మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ పూర్తిగా రూరల్ అట్మాస్ఫియర్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. సెల్వి తన పిల్లల కోసం చేసిన త్యాగాలు, వాళ్ళతో ఉన్న ప్రేమ చాలా సహజంగా చూపించారు. డైరెక్టర్ శశి కథను స్లోగా బిల్డ్ చేస్తూ గ్రామంలో ఉన్న సామాజిక ఒత్తిడులను ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది, అయినప్పటికీ ఎమోషన్స్తో ఆడియన్స్ని కథలో ఇన్వాల్వ్ చేయడంలో సక్సెస్ అయింది. అసలు సినిమా సెకండ్ హాఫ్లోనే మొదలవుతుంది. సెల్వి తీసుకునే నిర్ణయం కుటుంబంలో మరియు సమాజంలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. తన పిల్లలే ఆమె వ్యక్తిగత జీవితాన్ని వ్యతిరేకించడం సినిమా యొక్క మెయిన్ కాన్ఫ్లిక్ట్. సాంప్రదాయాలు, సామాజిక ఒత్తిడి మరియు కుటుంబ గౌరవం లాంటి అంశాలు డ్రామాని మరింత ఎమోషనల్గా మార్చాయి. చివరి 30 నిమిషాలు పూర్తిగా ఎమోషనల్గా సాగుతాయి. క్లైమాక్స్ చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. సినిమా చెప్పాలనుకుంటున్న కోర్ పాయింట్ని ఇక్కడ బాగా ప్రజెంట్ చేశారు. ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, తల్లిని దేవతగా కాకుండా మనిషిగా చూపించడం. ఎందుకు సమాజం తల్లిని ఎప్పుడూ త్యాగం చేయాలని మాత్రమే కోరుకుంటుంది అనే ప్రశ్నను లేవనెత్తడం. విజయ్ యాంటోనీ హీరో కాకుండా సపోర్ట్ చేసే పాత్రలో కనిపించడం. కమర్షియల్ ఫార్ములాకి దూరంగా కంటెంట్ బేస్డ్ సినిమాగా రూపొందించడం. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ స్వాసికా విజయ్ యాజ్ సెల్విగా సినిమాకి సౌల్ అని చెప్పాలి. తల్లి నుంచి తనకంటూ జీవితం కావాలని కోరుకునే మహిళగా ఆమె జర్నీ చాలా సహజం మరియు ఎమోషనల్గా ఉంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఆమె పర్ఫార్మెన్స్ సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. ఇంకా విజయ్ యాంటోనీ గారు చాలా సింపుల్ మరియు గ్రౌండెడ్ రూరల్ క్యారెక్టర్లో కనిపిస్తారు. తన స్టార్ ఇమేజ్ని పక్కన పెట్టి కథకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. హీరో ఎలివేషన్స్ లేకపోయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇంకా రిమైనింగ్ సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళందరూ వాళ్ళ రోల్స్లో చాలా బాగా చేశారు. ఈ సినిమాకి అతిపెద్ద బలం డైరెక్టర్ శశి. ఇంత సెన్సిటివ్ థీమ్ని ఎక్కడా బోరింగ్గా కానీ లెక్చర్లా కాకుండా ఒక హ్యూమన్ డ్రామాలాగా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆడియన్స్ని ఆలోచించేలా చేస్తుంది. మ్యూజిక్ సినిమాకి మరొక బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. ముఖ్యంగా ఇది కలనో సాంగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్ సీన్స్ ఇంపాక్ట్ని మరింత పెంచింది. ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ ఏంటంటే, స్వాసికా విజయ్ గారి ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్, డైరెక్టర్ శశి హ్యాండిల్ చేసిన స్ట్రాంగ్ ఎమోషన్స్, రియలిస్టిక్ విలేజ్ బ్యాక్డ్రాప్, హార్ట్ టచింగ్ క్లైమాక్స్, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మదర్ క్యారెక్టర్ని కొత్త యాంగిల్లో చూపించిన కథ. ఈ మూవీ యొక్క నెగటివ్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే తక్కువగా ఉంటాయి. మాస్ ఆడియన్స్కి పూర్తిగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇంక ఇది ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే అవును, ఇది కంప్లీట్గా ఫ్యామిలీతో వాచబుల్ చేసే మూవీ. వల్గర్ కంటెంట్ లేదు. పేరెంట్స్, ఎల్డర్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కంఫర్టబుల్గా చూడొచ్చు. ఓవరాల్గా 100 దేవుళ్ళు ఒక స్లో నరేషన్, కొంతమందికి టెస్ట్ మ్యాచ్లా అనిపించిన స్వాసికా విజయ్ గారి అద్భుతమైన పర్ఫార్మెన్స్, డైరెక్టర్ శశి ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ మరియు హార్ట్ టచింగ్ క్లైమాక్స్ ఈ సినిమాని స్పెషల్గా నిలబెడతాయి. ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యే ఆడియన్స్కి 100 దేవుళ్ళు ఒక డీప్లీ మూవింగ్ ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు ఎమోషనల్ డ్రామా లవర్స్ మిస్ అవ్వకూడదు. సో ఈ మూవీ చూసాక మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.